మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉమెన్ హెల్త్ కోసం WHO తోటి UN తోటి కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తో కూడా మీరు ఉన్నారు. అంటే ఏ ఇండియన్ కి రాని అవార్డ్స్ మీకు ఎలిజబెత్ అవార్డు వచ్చింది. ఎలిజబెత్ బ్లాక్వెల్ అమెరికాలో మెడల్ ఉంది. అసలు అది వచ్చినప్పుడు ఐ వాస్ పించింగ్ మై సెల్ఫ్ అంటారు కదా. నేనేంటంటే అది వచ్చిన దానికి అది ఎలాగ హెల్ప్ చేయొచ్చో వేరే వాళ్ళకి చూస్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్, మీరేమో డాక్టర్. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు నేను ఎప్పుడు ఎవరన్నా కింద పడి దెబ్బ తగిలితే రా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాండేడ్. సో నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అంటే చాలా కాలింగ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి మీకున్న బంధుత్వం అనుబంధం ఏంటి మేడం? మా నాన్నగారు అంకుల్ అవుతారండి. సో గ్రాండ్ అంకుల్. స్త్రీకి తెలియకుండానే మనం ఇంత డేంజరస్ గా మన హెల్త్ మారిపోతుంది, హెల్త్కి వెళ్తున్నామని. అలా ఏముంది ఉమెన్ కి? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్యాప్ స్క్రీనింగ్ కి వెళ్ళాలి, మ్యామోగ్రఫీకి వెళ్ళాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి, అండ్ మనం వెయిట్ కూడా, ఇది మనం తినే తిండి. సో ఎవ్రీ ఇయర్ ఫిజికల్ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్త్ లో ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటంటే 280,000 విమెన్ చచ్చిపోతున్నారు. ప్రెగ్నెన్సీలో 3 to 4 చెకప్స్ ఉండాలి త్రూ అవుట్ ద 9. కన్నాక కూడా చెకప్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి డెలివరీ అయ్యాక పాపం టీనేజ్ లో వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం రెగ్యులేట్ అవ్వకపోతే ఆ పెయిన్ వాళ్ళకి చెప్పాలి. న్యాచురల్ దానికి. మన భారతదేశం వచ్చేసరికి డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది కదా, దీని నుంచి మనం బయటపడలేమా? డయాబెటిక్ క్యాపిటల్ గా మార్చడానికి ఒబెసిటీ ఒకటి కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, మనం ఎలా బయటపడాలి? ఒబెసిటీ అంటే మళ్ళీ మనం తినే పోర్షన్స్ అండి, అండ్ ఎక్సర్సైజ్ అండ్ డిసిప్లిన్. ఇన్ఫర్టిలిటీ సెంటర్సా, నేను దాని గురించి ఒకటే చెప్తాను. ఈ పీరియడ్స్ టైంలో పెయిన్స్, కొన్ని ఇబ్బందులకి బెల్లము, నువ్వులు చాలా మంచిది అంటారు. ఇది కరెక్టేనండి? పీరియడ్స్ గురించి నేను చెప్పలేను, కానీ ప్రెగ్నెన్సీలో బెల్లం ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు డెలివరీ తర్వాత పుట్టే బేబీ బాబు బాగా తెలివిగా ఉండాలంటే వాట్ యు సజెస్ట్? ఇప్పుడు సోషల్ మార్కెటింగ్ అనేది చాలా ఉంది. ఆల్జైమర్స్ కి, మెమరీ లాస్ కి అది తీసుకోండి, ఇది తీసుకోండి, అవి నిజంగా పనిచేస్తాయా? బట్ ఎప్పుడు నేను అంటాను, పేరెంట్స్ ఉమెన్ లో క్యాన్సర్ కూడా పెరుగుతుంది కదా. ఆల్కహాల్ ప్రెగ్నెన్సీ అప్పుడు తాగుతారు. ఆ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధేస్తుందో. తల్లి చేసుకున్న దానికి, లేకపోతే స్మోక్ చేస్తారు. మనం ఏం తింటామో అది పిల్లలకి వెళ్తుంది. వాళ్ళు పుట్టాక నమస్కారం. మనతో పాటు డాక్టర్ పద్మిని మూర్తి గారు ఉన్నారు. ఆవిడ గ్లోబల్ లెవెల్లో ఎంతో పేరున్న డాక్టరు. యుఎస్లో ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో ఉంటారు. కంప్లీట్గా ఆవిడ లైఫ్ మొత్తాన్ని కూడా పబ్లిక్ హెల్త్కి, ముఖ్యంగా ఉమెన్ హెల్త్కి, ఉమెన్ రైట్స్ కోసం డెడికేట్ చేశారు. చాలా ఎక్స్పర్ట్ అనేక అంశాల్లో. ఆవిడ ప్రత్యేకత ఏంటంటే ఇంజనీరింగ్ పితామహుడిగా చెప్పుకునే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వంశీకురాలు. చాలా గర్వకారణం అటువంటి వ్యక్తి మన స్టూడియోకి రావడం, మన ఎదురుగా ఉండటం, ఆవిడని చూడటం, మాట్లాడటం. అమెరికాలో ఉంటూ భారతదేశం యొక్క ఘనతని, తెలుగు వాళ్ళ యొక్క ప్రత్యేకతను ప్రపంచమంతా చాటుతున్న గొప్ప వైద్యురాలు, వైద్య శాస్త్రవేత్త. వారిని అడిగి స్త్రీ యొక్క ఆరోగ్యము, స్త్రీ యొక్క మానసికమైన ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము, ఆర్థిక ఆరోగ్యము, ఈ విషయాలన్నీ కూడా ఆవిడ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా ముఖ్యమైన విభాగాల్లో UN, అంటే మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNOలో, WHOలో, ఇలా కీలకమైన ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన ముఖ్యమైన విభాగాల్లో, సంస్థల్లో, రంగాలతో కూడా వారికి చాలా ఎంతో అనుబంధం ఉంది. నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ శర్మ గారు. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ అండి. నమస్కారం అండి సుమన్ టీవీస్. థ్యాంక్ యూ సో మచ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్, మీరేమో డాక్టర్. ఇప్పుడు మా ఫ్యామిలీలో అంటే మా నాన్నగారు ఇంజనీరు, చాలామంది కజిన్స్ అంటే అన్నయ్యలు, బావలు ఇంజనీరింగ్, అండ్ నేను ఇంకొక బావ, మేము మెడిసిన్ చేసాం. నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి. టెక్నాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ మనం మాట్లాడదాం ఇప్పుడు నేనేం చేస్తున్నానని. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు నేను ఎప్పుడు ఎవరన్నా కింద పడి దెబ్బ తగిలితే రా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాండేడు, అది ప్లాస్టర్ తెచ్చి అక్కడ కుక్కలు ఏదైనా ఇంట్లో ఉన్న కుక్కకు దెబ్బ తగిలితే నేను చేస్తాను అని. నాకు చిన్నప్పటి నుంచి ఎవరన్నా బాధపడుతుంటే చూస్తే నాకేదో అయిపోయేదన్నమాట. సో కాలింగ్ అంటారు చూడండి. సో నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ అంటే చాలా కాలింగ్. అందుకని నేను మెడిసిన్ చేశాను.
మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి మీకున్న బంధుత్వం అనుబంధం ఏంటి మేడం? మా నాన్నగారు అంకుల్ అవుతారండి, సో గ్రాండ్ అంకుల్ అనమాట. సో ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా ఆయన స్టాచ్యూ ఉంది. ప్లస్ బెంగళూరులో మా విలేజ్, అంటే యాక్చువల్లీ విశ్వేశ్వరయ్య గారు మీ ఆడియన్స్కి చెప్పడానికి తెలుగు వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడో కర్ణాటకకి కర్నూలు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ రాయలసీమ నుంచి వాళ్ళు మన కర్ణాటకకి మైగ్రేట్ అయ్యారు. సో ముద్దేన్హల్లి అని విలేజ్ ఉందన్నమాట, మన నంది హిల్స్ ఫుట్ కింద ఉంది. అది మా నాన్నగారి వైపు యాన్సిస్ట్రల్ విలేజ్. ఇప్పుడు అక్కడ ఉన్న విశ్వేశ్వరయ్య తాతగారి ఇల్లు అది మేము నేషనల్ ట్రస్ట్ చేసేసాం. ఆయనకు వచ్చిన భారతరత్న మెడలు అన్ని పురస్కారాలు అక్కడ ఉన్నాయన్నమాట. మోడీ గారు ఐ థింక్ 2 years బ్యాక్ వెళ్ళారు అక్కడికి. అప్పుడు ఆయన 100th బర్త్డేకి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చారనమాట. సో ఆయన బేసిక్గా ఒకటి మా ఫ్యామిలీలో మాకు ఏమొచ్చిందంటే మా నాన్నగారు పెద్దనాన్నలు అందరు చెప్పేవారు, విశ్వేశ్వరయ్య గారు వీళ్ళందరికీ ఏం చెప్పేవారంటే యు పుట్ సర్వీస్ ఓవర్ సెల్ఫ్, ఆయన మోటో. అండ్ ఆయన ఎప్పుడు ఎందుకండి మూసీ నది ఇది ఆయనే చేశారు కదా, అప్పుడు ఆయనని మైసూర్ మహారాజా దగ్గర చేసేవారు దివాణంలో. ఆయన సర్వీసెస్ ఇక్కడ ఇచ్చారు మన నైజాం గారికి. ఆ డబ్బులు ఇస్తే తీసుకోలేదు. హీ సెడ్ నేను నీకు పనిచేయలేదు, నేను పనిచేస్తున్న మహారాజు నన్ను వచ్చి మీకు హెల్ప్ చేయమన్నారు. ఐ కెనాట్ టేక్ మనీ ఫర్ హెల్పింగ్ పీపుల్. సో మాకు చిన్నప్పటి నుంచి అట్లాగనమాట, మనీ గురించి ఆలోచించకుండా దానికి ఏమిటి బయటికి ఉపయోగం పడుతుందో సొసైటీకి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో కొంచెం చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలాగే పెంచారు. మా ఫాదర్ కూడా, మై మదర్ వాజ్ ఎ ఫ్రెంచ్ ప్రొఫెసర్, మా నాన్నగారు ఇంజనీరు, ఇద్దరు ఇప్పుడు లేరు. బట్ వాళ్ళు ఏం చెప్పేవారంటే వాళ్ళు చాలామంది పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఎడ్యుకేషన్కి చదివించారు, ఆల్మోస్ట్ 20-22 గర్ల్స్ని. మా సిస్టర్ ఏమో తను ఇంజనీరింగ్ చేసింది ఫ్యామిలీలో, మళ్ళీ వారసత్వం. నేను మెడిసిన్ చేశాను. అది అంటే మీరంతా ఇక్కడే ఉన్నారు ఆంధ్రప్రదేశ్? మేము పెరిగిందంతా హైదరాబాద్ అండి చిన్నప్పటి నుంచి. మీ మెడికల్ ఎడ్యుకేషన్ అంతా? నా మెడికల్ ఎడ్యుకేషన్ సిద్ధార్థ గుంటూరు అండి, చదివింది ఆంధ్రాలో. అంటే మే చిన్నప్పుడు ఒకే స్టేటు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉంది, విజయవాడ గుంటూరు అండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను గైనిక్లో, అక్కడ మన కర్ణాటకలో. మేము ఫస్ట్ ఇంగ్లాండ్లో ఉన్నాము, దెన్ యుఎస్ వెళ్ళాము. యుఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ 29 years అయిందండి. ఉమెన్ హెల్త్ కోసం అటు WHO తోటి ఇటు UN తోటి కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో కూడా మీరు ఉన్నారు. అనేక లెక్చర్స్ ఇచ్చారు, బుక్స్ రాశారు, తర్వాత అవేర్నెస్ కోసం చాలా ఫైట్ చేస్తున్నారు, అవేర్నెస్ కోసం చాలా కృషి కూడా చేస్తున్నారు కదా. ఇందులో భాగంగా మీకు చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చాయి. అంటే ఏ ఇండియన్కి రాని అవార్డ్స్ మీకు ఎలిజబెత్ అది అవార్డు వచ్చింది, అలాగే US ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, ఇలా చాలా వచ్చాయి కదా. నేను యాక్చువల్లీ మామూలుగా నాకు కొంచెం ఐ ఫీల్ ఎంబారెస్డ్, బట్ నేను చెప్పుకుని నా పబ్లిక్ గురించి అడుగుతాను. అంటే నేను ఎందుకు ఎప్పుడు చెప్తానంటే నన్ను అడిగినప్పుడు దానివల్ల ఎవరికన్నా నేను చేసిన దానికని మళ్ళీ నాతో చేతులు కలిపి సొసైటీకి హెల్ప్ చేయడానికి. సో ఒకటి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి, ఎలిజబెత్ బ్లాక్వెల్ అమెరికాలో ఫస్ట్ డాక్టర్ అనమాట. ఎలిజబెత్ బ్లాక్వెల్ ఆవిడ పేరు మీద ఎలిజబెత్ బ్లాక్వెల్ మెడల్ ఉంది. అదేమో నాకు ఫస్ట్ ఇండియన్ అమెరికన్ నాకు వచ్చిందనమాట. దట్ ఈస్ అది ఎవరు ఇంతవరకు రికార్డ్ బ్రేక్ చేయలేదు, ఎందుకంటే ఇంకో ఇండియన్ అమెరికన్కి వచ్చిన దే ఆర్ ద సెకండ్ ఇండియన్ అమెరికన్. ఫస్ట్ అది ఇప్పుడు ఎవరికి ఇస్తారంటే జస్ట్ నాట్ ఓన్లీ క్లినికల్ మెడిసిన్, బట్ ఎవరన్నా విమెన్స్ హెల్త్కి చాలా చేసి పాలసీలో కానీ పబ్లిక్ హెల్త్లో కానీ క్లినికల్ దాంట్లో చేసిన వాళ్ళకి అది నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. చాలామంది 4-5 సార్లు నామినేట్ అయ్యారు, వాళ్ళకి రాలేదు. అది ఆల్మోస్ట్ 78 yearsగా ఈ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. నాకేమో 2016లో వచ్చింది. అసలు అది వచ్చినప్పుడు నాకు అసలు ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్, అంటే పించింగ్ మై సెల్ఫ్ అంటారు కదా, గిచ్చుకుని అండ్ ఏంటంటే మా అమ్మ ఉన్నారు అప్పుడు, మై మదర్ వాజ్ సో హ్యాపీ అనమాట వచ్చింది నీకు అని. సో నేనేంటంటే అది వచ్చిన దానికి అది ఎలాగ హెల్ప్ చేయొచ్చో వేరే వాళ్ళకి చూస్తాను, అది సంగతి. అంటే దానివల్ల మీ బాధ్యత పెరిగిందని మీరు ఇంకా భావిస్తున్నారు? మేబీ సెల్ఫ్ పుట్ రెస్పాన్సిబిలిటీ కానీ, సో దట్ వేరే వాళ్ళకి. ఇప్పుడు నాకు చాలామంది స్టూడెంట్స్ రాశారు యూఆర్ అ రోల్ మోడల్. ఐ సెడ్ నోబడీ ఈజ్ అ రోల్ మోడల్, యూ డూ వాట్ యూ బిలీవ్ ఇన్.
మనం ఫలితం ఆలోచించకుండా మనం కర్మ యోధులం భగవద్గీత. పని చేస్తే వెనక్కి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎలిజబెత్ బ్లాక్వెల్ అవార్డు వస్తుందని నేను ఇవేమీ చేయలేదు. నాకు ఓవర్ 35 అవార్డ్స్ వచ్చాయి. కానీ నేను ప్రెసిడెంట్ బైడెన్ది అది లాస్ట్ టైం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2 ఏళ్ల క్రితం ఇచ్చారు. అది ఎవరో అంటే నామినేట్ చేశారు. అవి కొంతమంది మన ఇండియన్స్కి కూడా వచ్చాయి. బట్ వేరే అవార్డ్స్ కూడా వచ్చాయి. ఏంటంటే టైవాన్లో ఫస్ట్ ఇనాగ్రల్ అవార్డు చంగంగ్ మెమోరియల్ది ఫర్ అందరు విమెన్ నామినేషన్స్కి నాకు ఇచ్చారు అది. సో నేను ఆ మనీని మళ్ళీ డొనేట్ చేసేసాను, అంటే వేరే దానికి. నాకు ఇప్పుడు నేను పుస్తకాలు 4 books రాశాను, ఇప్పుడు 5th book రాస్తున్నాను. ఆ ఫస్ట్ బుక్ వచ్చిన ప్రొసీడ్స్ విమెన్స్ గ్లోబల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్, అమర్త్య సెన్ గారు కూడా చాప్టర్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఉన్నారు కదా. సో ఆ ప్రొసీడ్స్ ఏమో మదర్ టెరేసా వాళ్ళు చారిటీ వర్క్ చేస్తారు, నేను వాళ్ళతో కూడా పనిచేస్తాను, వాళ్ళకి ఇచ్చాను. ఫస్ట్ బుక్ ఏంటంటే నేమ్ అది విమెన్స్ గ్లోబల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్ అండి. ప్రత్యేకం ఏంటంటే 15 దేశాల నుంచి కాంట్రిబ్యూటర్స్. సో చాలా పాల్ ఫార్మర్ అని ఆయన పోయారు, ఆయన వైఫ్ రాశారు. అనదర్ ఇప్పుడు చాలామంది మేము ఏంటంటే మెడిసిన్ చేసి కూడా ఈ పబ్లిక్ హెల్త్ దాంట్లో అంటే మేము నేర్చుకున్న క్లినికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ కూడా. సో వీ వర్క్ ఫర్ పబ్లిక్ హెల్త్, షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. సో దానికి ఫస్ట్ బుక్ అండి. సెకండ్ బుక్ వాజ్ మై పోయట్రీ బుక్ అండి. థర్డ్ బుక్ కోవిడ్ టైంలో గ్లోబల్ పబ్లిక్ హెల్త్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అని ఇంకొక కొలీగ్ ఫ్రెండ్ మేము ఇద్దరం ఎడిట్ చేసి రాసాము. దానికి కూడా 10 దేశాల నుంచి. సో నాకు ఆ టెక్నాలజీ వారసత్వం అన్నారు కదా, నేను అదే చెప్తా అన్నాను, అది వచ్చింది. తర్వాత 4th బుక్ ఇదండి, మన గణేష్ గ్లోరియస్ గ్లోబల్ గణేష్. ఎందుకంటే అది మనం అనుకోం కానీ వినాయకుడు అంటే చాలా మందికి అవుట్ సైడ్ ఇండియా చాలా ఇది ఉంది. సో అది కూర్చుని ఆ పుస్తకం రాశాను. నన్ను ఎవరు అన్నా నువ్వు రాయి అంటే నేను అన్నా నేనేమి ఐఎమ్ నాట్ అ హిందూ పండిట్ అంటే లేదు, అంటే నాకు అలానే వినాయకుడు దయమా రాశాను. మా పాప ఇంకో ఫ్రెండ్ మొత్తం లేఅవుట్ చేశారనమాట. సో దట్ ఈస్ ఇట్. ఇదిగో మనం చూడొచ్చు ఈ పుస్తకాన్ని. థ్యాంక్ యూ అండి. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ ఉంది. దీంట్లో ఉన్న ప్రొసీడ్స్ నాకు వచ్చిందన్నీ మన ఇండియాలో పిల్లల ఎడ్యుకేషన్కి, ఆడపిల్లల ఎడ్యుకేషన్కి ఇచ్చేస్తున్నాను. తర్వాత 5th బుక్ ఇప్పుడు ఏంటి వస్తుంది మీది? యాక్చువల్లీ 5th and 6th రెండు ఒకేసారి వస్తున్నాయి దేవుడి దయ వల్ల. 5th బుక్ మళ్ళీ నా సెకండ్ పోయట్రీ బుక్ అనమాట. అండ్ ఇంకోటి ఈ పోయట్రీ బుక్ ఎందుకు డిఫరెంట్ అంటే ఒక స్టూడెంట్ నేను రాసిన పోయమ్స్ ఆ అమ్మాయి ఇలస్ట్రేట్ చేస్తుంది, మీకు కొన్ని షేర్ చేస్తాను తర్వాత. బట్ నేను ఎలా రాస్తే అమ్మాయి భలే బాగా షీ ఇలస్ట్రేట్స్ ఇట్ అనమాట. మామూలుగా పోయమ్స్ ఉంటాయి, బట్ ఈ అమ్మాయి నా పోయమ్స్ అన్నీ ఇలస్ట్రేట్ చేస్తుంది. సో అది మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 months వస్తుందేమో. ఇంకొక బుక్ ఇప్పుడు అందరం చూడండి మూవీ స్టార్స్ గురించి మాట్లాడతాము, ఎవరో వీళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఆడవాళ్ళు కొంతమంది ఇప్పుడు కోవిడ్ టైంలో ఒక ఆవిడే ఇడ్లీలు, షీ వాజ్ ఇన్ హర్ 80s, ఇడ్లీలు దోశలు చేసి పీపుల్కి ఇచ్చారు ఆవిడ. అది చూసి ఆయన ఆనంద్ మహేంద్ర గారు ఆవిడకి గ్యాస్ కనెక్షను, ఇల్లు అని కొనిచ్చారు. ఇలాంటి వాళ్ళ గురించి రాయాలి. హీరోయిన్స్. సో మై బుక్ ఈస్ కాల్డ్ స్త్రీ శక్తి. అలా చాలామంది ఉన్నారు. సో నేను ఆ బుక్ని ఎలా డివైడ్ చేశానంటే ఫిలాంథ్రోఫిస్ట్, మళ్ళీ ఏమో మన లీడర్సు, అంటే ఉత్తి వరల్డ్ ఇందిరాగాంధీ ఇలాంటి లీడర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఒలింపియన్ ఒక అమ్మాయి సిల్వర్ మెడల్ అమ్మి పోయిన ఒలింపిక్స్కి ఒక చిన్న బాబు సర్జరీ చేయించింది యూరప్. ఇలాంటివి మనం మాట్లాడాలి. ఎవరు ఎన్ని కోట్లు పెట్టి చీరలు కొన్నారో, ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కొన్నారో అది కాదండి. ఇలాంటివి చెప్తే అవి అట్లా ఉన్నారు. సో వాళ్ళందరిది కంపైల్ చేసి అన్ని దేశాల నుంచి అంటే అలా కేటగరైజ్ చేసి అది ఆల్మోస్ట్ 2 yearsగా అవుతుంది ప్రాజెక్టు. అవుతుంది. ఎంతమంది ఉంటారండి ఆ బుక్లో సుమారు? మీ బిట్వీన్ 40 and 50 అండి. అంటే డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు పర్మిషన్స్ కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే కొన్ని ఫొటోస్ యూజ్ చేయడానికి పర్మిషన్స్ కావాలి. సో అది కూడా ఉందన్నమాట. 200 pages వస్తుంది అది ఈజీగా. స్త్రీకి తెలియకుండానే ఆవిడ తెలియదు మన ఇంత డేంజరస్గా మన హెల్త్ మారిపోతుంది, హెల్త్కి వెళ్తున్నామని. అలా ఏముంది ఉమెన్కి? థ్యాంక్స్ అండి, మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు విమెన్స్ హెల్త్ ఏంటంటే ఇట్స్ నాట్ వన్ షూ ఫిట్స్ ఆల్. ఇప్పుడు బిఫోర్ ప్యూబర్టీ కొన్ని హెల్త్ ఇష్యూస్, ప్యూబర్టీ టైంలో మళ్ళీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్. ఒకటి ఏంటంటే మెంటల్ హెల్త్,
ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో అయినా అండి, నేను అంటార్టికా తప్ప అన్ని కాంటినెంట్స్ చూసేసాను. విమెన్కి వాళ్ళు ఏ రంగు అయినా ఏ మతం అయినా కొన్ని కామన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవి మనం ఐడెంటిఫై చేస్తే మంచిది. కానీ ఎక్కడైనా అండి విమెన్ ఎప్పుడు ఫ్యామిలీని చూసుకుని వేరే వాళ్ళని చూసుకుని వాళ్ళ నీడ్స్ నిచ్చెన కింద పట్టించుకోరు. బట్ నేనేం చెప్తున్నానంటే, ఏమైనా మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూసి మా నేబర్ తీసుకుంది, మా అక్క తీసుకుంది, చెల్లెలు తీసుకుంది, వదిన తీసుకుంది, ఆ మందులు ఎప్పుడు వేసుకోకూడదు. మీ డాక్టర్తో మాట్లాడండి. బట్ బేసికలీ నేనేం చెప్తానంటే, ప్యాప్ స్క్రీనింగ్కి వెళ్ళాలి, మ్యామోగ్రఫీకి వెళ్ళాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మాకేమీ రాదు అనుకోవడం కాదు. మీరు అన్నట్టు సటిల్గా అలానే బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. అండ్ మనం వెయిట్ కూడా, ఇది మనం తినే తిండి. సో ఎవ్రీ ఇయర్ ఫిజికల్ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్లడ్ వర్క్, ఫిజికల్ చెకప్. ఉత్తిగా నాకు ఒంట్లో బాగాలేనప్పుడే డాక్టర్ అనుకోదు. చాలామంది మన వాళ్ళు ఎక్కడైనా చీరల మీద ఖర్చు పెట్టుకుంటారు, నగలు కొనుక్కుంటారు, కానీ మన బాడీని చూసుకోవాలండి. మన బాడీ గుడి. మన బాడీని చూసుకుంటే మన బాడీ మనని చూసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మన అందరికీ స్ట్రెస్లు ఉంటాయి. నేను అందుకనే 8 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా యోగా మానలేదు. నేను ఎవ్రీ డే ½ అన్ అవర్ ప్రాణాయామం చేస్తాను. జిమ్ కన్నా వెళ్తాను, లేకపోతే ఇంట్లో అన్నా స్ట్రెచెస్ చేస్తాను. ఇలా తిరుగుతున్నప్పుడు టైం దొరికిపోతే ఎయిర్పోర్ట్లో కూర్చొని కూడా యోగా చేసేస్తాను. ఎవరు చూసినా నాకు అనవసరం, లేకపోతే ప్లేన్లో కూర్చొని చేసేస్తాను. మన ఆరోగ్యం మన ఫిట్గా ఉండాలి. నేను ఏమంటున్నానంటే, ఆ డిసిప్లిన్ అనేది ఉండాలండి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్స్ హెల్త్. ఎందుకంటే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, కానీ ఉమెన్ నీకు బాగాలేకపోతే నువ్వు వేరే వాళ్ళకి ఏం చేస్తావు? మన పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి కదండి. సో విమెన్స్ హెల్త్ అవేర్నెస్ ఉండాలి. అందుకనే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ చెకప్కి వెళ్ళండి, వ్యాక్సినేషన్స్ ఆన్ టార్గెట్ తీసుకోండి. ఇప్పుడు ఏజ్ బట్టి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయండి. సో మేమేమంటే అక్కడ యూఎస్లో నూమోవాక్స్, ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. ఇప్పుడు నేను కోవిడ్ గురించి మాట్లాడాను ఎందుకంటే అందరికీ విసుకొచ్చి అరుస్తారు, కానీ ఇంకా ఉంది కోవిడ్. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ ఇంకొకటి, మనం ఏమి నీళ్లు తాగుతున్నామో అది కూడా మెయిన్ థింగ్. అది వానాకాలంలో. సో ఆల్ దీస్ థింగ్స్ కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ ఎవ్రీ ఉమెన్ చెకప్కి వెళ్ళాలి. హెల్త్లో ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటండి? బేసికలీ ఛాలెంజెస్ అండి, ఇప్పుడు ఏజ్ బట్టి చెప్తాను. టీనేజ్లో వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం, ఓకే, రెగ్యులేట్ అవ్వకపోతే ఆ పెయిన్ వాళ్ళకి చెప్పాలి. న్యాచురల్, దానికి ఏమి చెయ్యొచ్చు, రెస్ట్ తీసుకోవాలా అని బయట కూర్చోబెట్టడాలు అవి కాదు. యూ కెన్ కంటిన్యూ నార్మల్ యాక్టివ్. తర్వాత ప్రెగ్నెన్సీ అండి, దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. మనకి ఇండియాలో కూడా, అదర్ కంట్రీస్ ఆల్సో, ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 280,000 విమెన్ చచ్చిపోతున్నారు. సో మెనీ చైల్డ్ బర్త్లో. అది మనకు తెలిసి ఇంకా ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియకుండా. ఎందుకు? ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూలో ఎంతమంది చచ్చిపోయారో కౌంట్ చేయొచ్చు. ఎవ్రీ 2 minutes WHO అంటుంది 1 woman is either dying or dead because of child birth emergencies, pregnancy. So నేను ఏమంటున్నానంటే, the problem is వీళ్ళకి they don't have regular checkups. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మలావి దేశం ఉంది, ఇట్స్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్, ఆఫ్రికాలో ఉంది. కొద్దేళ్ల క్రితం ఆ ఫస్ట్ లేడీ, ఆవిడ పేరు కలిస్తా ముతారికా, అప్పుడు ప్రెసిడెంట్ వైఫ్, ఆవిడని కలిసి మేము ఒక ప్రాజెక్ట్ చేసాము. ఏంటంటే అక్కడ నంబర్ ఆఫ్ గైనకాలజిస్ట్ అండి మొత్తం దేశానికి 10 మంది కూడా లేరు. అంటే అంత రేషియో అనమాట. ఎప్పుడన్నా మనకి కంట్రీ సంపద ఎప్పుడు తెలుస్తుందంటే, ఇంత 1000 మందికి ఎంతమంది డాక్టర్లు, అంటే 1000 మందికి ఎంతమంది ఉండాలండి? అట్లీస్ట్ 2-3 ఉండాలి కదండి. సో మేము ఏం చేసామంటే, వాళ్ళు ఎంతమంది అంటే, మలావి హిల్లీగా ఉంది, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. సో నువ్వు 7 months ప్రెగ్నెన్సీకి నడిచి వెళ్తే 2 గంటలు నడవడం రావడం, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో అందుకని ఏం చేసాము, మెటర్నిటీ వెయిటింగ్ హోమ్కి ఫండ్స్ కలెక్ట్ చేసాం. ఎలాగా? స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ని కాఫీ ఒక రోజుకి మానేయండి, $5 అది పెట్టండి. సో దాంతో వీ బిల్ట్ అ మెటర్నిటీ హోమ్ అండ్ సేఫ్ మదర్హుడ్ కిడ్స్. ఎందుకంటే వీళ్ళకి డెలివరీ అయ్యాక పాపం అది మనం అంబలికల్ కార్డ్ టై చేస్తాం, అవి కూడా లేదు, సోపు లేదు, క్లాత్ లేదు,
పిల్లల్ని బట్ట పెట్టడానికి లేదు, అప్పుడు సెప్సిస్ అవ్వకుండా. సో సేఫ్ మదర్హుడ్ కిట్ అని. సో నేను ఏం చెప్తున్నానంటే ప్రెగ్నెన్సీలో కమింగ్ బ్యాక్ అట్లీస్ట్ 3 to 4 చెకప్స్ ఉండాలి త్రూ అవుట్ ద 9 months. కన్నాక కూడా చెకప్ ఉండాలి, కానీ చాలామందికి ఉండదు. సో మెయిన్ థింగ్ అండి యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. 3 ఏళ్ళు చెప్పాను. యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, అఫోర్డబుల్. ఇది మనం క్రియేట్ చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్. అందరం అనుకుంటే వీ కెన్ డూ ఇట్. ఇట్ హ్యాస్ టు బి ఉమెన్ అనే స్పెల్లింగ్లో మ్యాన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అర్ధనారీశ్వరుడు అని మనం అంటాం, పూజిస్తాం. ఉమెన్లో ఎప్పుడన్నా ఎవరన్నా అనుకుంటారా? డివైడ్ చేస్తే ఉమెన్లో మ్యాన్ ఉన్నాడు అంటే సో మెన్ కూడా వర్క్ చేయాలి విమెన్ హెల్ప్ చేయడానికి. సో కమింగ్ బ్యాక్ మళ్ళీ మెనపాజ్లో ఏమవుతుందంటే ఇవన్నీ న్యాచురల్ ఇది. సో మనం ఇప్పుడు కూర్చొని మెన్సిస్ మెనపాజ్ గురించి అనుకుంటే కాదు, ఎందుకంటే ఇదంతా న్యాచురల్. ఒకసారి ఒక మెడికల్ స్టూడెంట్ నన్ను అడిగాడు, అయ్యో డాక్టర్ మూర్తి యూఆర్ టాకింగ్ అబౌట్ మెన్స్ట్రేషన్. ఐ సెడ్ యు ఆర్ అ మెడికల్ స్టూడెంట్, మెన్స్ట్రేషన్ మీ అమ్మకి మెన్స్ట్రేషన్ లేకపోతే నువ్వు ఎక్కడ పుట్టేవాడు అని అడిగాను. యు ఆర్ రైట్. ఐ సెడ్ కల్చరు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఏంటంటే ఇది న్యాచురల్ పార్ట్, మనం ఎలాగా చిన్నప్పటి నుంచి ఒకేలాగా ఉండము. సో మెనపాజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బోన్ డెన్సిటీ టెస్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే బోను అది ఏషియన్ విమెన్లో కొంచెం మనకి లెస్ బోన్ డెన్సిటీ ఉందండి కంపేర్ టు వైట్ పీపుల్, అది చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలో ఉండాలి నా ఉద్దేశంలో. దట్ ఈస్ వై దిస్ పబ్లిక్ హెల్త్ మెసేజింగ్, దాన్ని హెల్త్ లిటరసీ అంటాం. పబ్లిక్ అర్థమయ్యేది 2nd class లెవెల్లో నేర్పించాలి. యూఎస్లో కూడా ప్యాంఫ్లెట్స్ అన్నీ వి ట్రై టు సే 2nd class, సో జనాలకి అర్థం అవుతుందని. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ హైపర్ టెన్షను, డయాబెటీసు, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, కిడ్నీ డిజీజు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ డయాబెటీస్ ఇస్ మల్టీ స్టమక్ డిజీజ్. ఇప్పుడు షుగర్ అంటే ఉత్తి ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు, కళ్ళు, కాళ్ళు, కిడ్నీసు, హార్టు. సో ఇవన్నీ మానిటర్ చేసుకుని, అండ్ స్ట్రెస్ మన అందరికీ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఇప్పుడు అందరూ అంటారు నువ్వు కూర్చుని అమెరికాలో ఏదో వాగేస్తున్నావు ఇక్కడికి వచ్చి అంటే కాదు, మనం ఇంట్లోనే నడవచ్చు అండి. వింటర్లో మేము వెళ్ళలేము, మాకు ఒకసారి 20 feet స్నో ఉంటుంది జనాలు, ఒక్కొక్కసారి 20 feet కూడా కొద్ది పార్ట్స్ ఆఫ్ యూఎస్లో ఉంటాయి, 20 inches పడుతుంది, అప్పుడు బయటికి వెళ్ళలేవు. సో ఇంట్లో ఇంట్లో ఒక అరగంట టైం తీసుకుని నడిచిన ఎక్సర్సైజే కదా, అంటే ఒక ఫిజికల్ మొబిలిటీ ఉండాలి. అండ్ ఒకటండి లేడీస్కి నేను ఇంత వంట పని చేస్తున్నాను ఇది చేస్తున్నా అంటే అది ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ హ్యాస్ టు బీ వెరీ సిస్టమాటిక్. ఇప్పుడు ఒకరోజు వంట చేసి నువ్వు 3 రోజులు పడుకుంటే నేను ఒకరోజు వంట చేశాను ఎక్సర్సైజ్ అని కాదు. అంటే మరి ఎక్సర్సైజ్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎక్సర్సైజ్ ఇస్ రెగ్యులర్, దే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి, 30 minutes ఆఫ్ వాక్ 6 times a week ఇస్ హెల్తీ. అంటే వాకింగ్ ఎక్సర్సైజ్లో తేవట్లేదు కదా? వాకింగ్ ఇస్ ఎక్సర్సైజ్ అండి. అంటే నేను అదే చెప్పాను, స్నో ఉంది అనుకోండి, వాన్ ఉంది అనుకోండి, వీఆర్ జస్ట్ వాకింగ్ అరౌండ్. ఇప్పుడు మీ స్టూడియో ఉంది కదా, దాన్ని మీరు ఒక 1/2 hour క్యాల్కులేట్ చేసి నడిస్తే ఎన్ని రౌండ్స్, సపోజ్ 3 minutes అనుకోండి, ఒక్కొక్క రౌండ్కి 10 rounds చేసినా మీకు ఎక్సర్సైజే కదా అది. అంటే మామూలు ఎవ్రీడే 10,000 feet ఏదో అంటున్నారు, స్టెప్స్ చేయొచ్చు. బట్ అగైన్ దాని మీద కాంట్రవర్సీలు ఉంది, అది ఎందుకు 8 అంటారు 10 అంటారు. బట్ మన దానికి మన బాడీ చెప్తుందండి, మనకు ఒంట్లో బాగాలేనప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఎక్సర్సైజ్ ఉండాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెర్చ్ ఉంది, యోగా చేస్తే ప్రెగ్నెన్సీలో ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద నంబర్ ఆఫ్ స్టిల్ బర్త్స్, రెడ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలా పేపర్లు ఉన్నాయి. మన యోగా లాంటిది లేదండి అసలు. ఇట్ ఈస్ ద బెస్ట్ మైండ్ అండ్ బాడీ. అంటే ప్రాణాయామము ఇవన్నీ కూడా అందులోకి, స్ట్రెచెస్. అది ఏంటంటే ఇప్పుడు యోగా టీచర్స్ ఉంటారు అండ్ ఆన్లైన్ కూడా ఉంది. ఇప్పుడు 9 months ప్రెగ్నెన్సీకి ఎవరు సూర్య నమస్కారం చేయమని చెప్పట్లేదు, బట్ యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్. సో మీరు చెప్తుంది మెర్కటో మెనోపాజ్ అంటారు కదా, సో మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ తర్వాత ఏముంటాయి? పోస్ట్ మెనోపాజ్ కూడా అప్పుడు ఏంటంటే మెనోపాజ్లో ఇర్రెగ్యులారిటీస్, పోస్ట్ మెనోపాజ్ బోన్ హెల్త్ దెబ్బతింటుంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. తినడము, వెయిట్ గెయిన్ లేకుండా ఇవన్నీ కేర్ చేసుకోవాలా. 60 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ అయిపోయిందని కాదు, 60 ఏళ్ళు వచ్చినా బాడీ తిరగాలి. సో మనము చేసుకుని, అండ్ స్లీప్ అండి, ఇంకొకటి స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీళ్లు తాగడము, స్లీపు, అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలి.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మధ్యరాత్రిలో జనాలు లేచి వాట్సాప్లు టిక్టాక్లు చూసుకుని ఈమెయిల్స్ కొడుతూ, నేనైతే 10 గంటల తర్వాత నా ఫోన్ ఎత్తాను మార్నింగ్ 5:30 సో ఇప్పుడు ఈ మొబైల్ కూడా డిస్టర్బ్ చేస్తుంది కదా మన హెల్త్ని, చాలా డేంజరస్ కదా. అంటే డేంజరస్ అంటే వీ షుడ్ లిమిట్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు కుర్చీలో కూర్చోవడం కూడా డేంజరస్, అవునవును. బట్ నన్ను అడిగితే వీ షుడ్ లిమిట్ అండి. ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్, కొన్ని మనం నేర్చుకుంటాం, కొన్ని ఎక్స్పీరియన్సెస్, బట్ మన హెల్త్ మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మన భారతదేశం వచ్చేసరికి డయాబెటిక్ క్యాపిటల్గా మారిపోయింది కదా, అన్ఫార్చునేట్. దీని నుంచి మనం బయటపడలేమా? దీనికి ఏంటి సొల్యూషన్? మనం బయటపడవచ్చు అంటే మన ఎఫర్ట్స్ ఉండాలండి. అన్ని లెవెల్, ఇండివిజువల్ లెవెల్ ఉండాలి, సొసైటల్ లెవెల్ ఉండాలి, కంట్రీ లెవెల్ కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, సౌదీ అరేబియా ఈ దేశాల్లో వాళ్ళు సాల్ట్ కంటెంట్ చాలా తగ్గించేశారు ఫుడ్లో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మాకు న్యూయార్క్లో మైకల్ బ్లూంబర్గ్ అని మేయర్గా ఉన్నప్పుడు న్యూయార్క్ సిటీలో అంతకుముందు షుగర్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి స్కూల్లో, అవన్నీ కట్ అయిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళకి పిజ్జాలు అట్లాంటివి పెట్టరు. సో హెల్తీ ఫుడ్, హెల్తీ ఇది. ఇప్పుడు చాలామంది మేము ఇంట్లో గారెలు అన్నీ చేసుకుంటాం, కానీ మేము ఎయిర్ ఫ్రైయర్లు వాడతాం, అంటే తక్కువ నూనె, ఆ డీప్ ఫ్రై. సో మనము ఇండివిజువల్గా చూసి మళ్ళీ పాలసీ, అందుకనే నేను అంటున్నాను, బికాజ్ నేను చాలా పాలసీ వర్క్ చేస్తాను కాబట్టి అది ఎలాగ సూటబుల్. ఇప్పుడు మీరు తక్కువ నూనె పెట్టుకుని, కానీ మీరు కొనుక్కున్న ఫుడ్ ఏదో దాంట్లో ఇంత ఉప్పు ఉంటే అది ఇట్ డస్ నాట్ హెల్ప్ కదా. సో ఈ డయాబెటిక్ క్యాపిటల్గా మార్చడానికి వీ ఆల్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్లు తినే బదులు నేను ఫ్రూట్స్ తింటాను, నాకు ఫ్రూట్స్ ఇష్టం. ఏదో ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు సున్నుండలు ఇష్టం, హైదరాబాద్ తింటాను, కానీ లేకపోతే వీ హ్యావ్ టు కాన్షియస్ హెల్తీ షుగర్స్ తినాలి. లేటెస్ట్గా ఇంజక్షన్లు వచ్చాయి, ఇంజక్షన్లు చేసుకుంటే డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది, ఇవన్నీ. వాటిని ఎలా చూడాలి మేడం? నేను ఐఎమ్ నాట్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, బట్ వాట్ ఐ కెన్ టెల్ యూస్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్. డాక్టర్తో మాట్లాడి, ఏవండి ఇవన్నీ ఉన్నాయి, కానీ మీరు ఆ ఇంజక్షన్లు తీసుకుని కిలోలు షుగర్లు తింటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఎనీథింగ్ ఇస్ డిసిప్లిన్. సపోజ్ నేను వేసుకుంటున్నాను అనుకోండి, నేను రోజుకేమో మా కాఫీలలో టీలో షుగర్లు అలా పోసుకుని పానకాల్లాగా తాగేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ. బేసికలీ ఇవన్నీ ఉంటాయి, బట్ డయట్, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అండి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన డయాబెటిక్ క్యాపిటల్ నుంచి బయటపడి డయాబెటిక్ భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ని ఆర్డర్లో ఉంచుకోవాలన్నా, కానీ మీరు ఇచ్చేది బెస్ట్ వన్ వర్డ్ సూచన ఏంటి? లిసన్ టు యువర్ బాడీ. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. అంటే మనకు ఆస్తులు రాకపోయినా రోగాలు ఆస్తులుగా వస్తాయి జెనెటిక్గా, బట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. పోనీ షుగర్, ప్రీ డయాబెటిక్, అందుకనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే 3 month ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. వీ నో ద నంబర్స్. సో అది 3 months నీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నీ బాడీలో చెప్తుంది. ఇక్కడ అన్ని చోట్ల చేస్తారు, మన వాళ్ళు చేస్తారు. సో మనం అది మెయింటైన్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అండి మోర్ దెన్ 1 year చెకప్కి వెళ్ళాలి, ఎస్పెషలీ షుగర్ టెస్టింగ్. సో ఇంజెక్షన్స్ ఉపయోగపడతాయి, ఇప్పుడు వస్తున్న ఇంజెక్షన్స్ ఉన్నాయండి, ఇంకా కొత్త వస్తున్నాయి కదా. బట్ ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అది ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడర్ చెప్పాలి పేషెంట్కి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, నీకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తే నువ్వు వెంటనే మానేసి నెక్స్ట్ డోస్ తీసుకోకుండా నువ్వు రా. యూజువలీ ఇట్స్ once a week. డెఫినెట్లీ AI వల్ల, రీసెర్చ్ వల్ల ఇవి చాలా అడ్వాన్స్ అయ్యాయి. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పటికీ చాలా అడ్వాన్స్ అయ్యాయి. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. తర్వాత మనకి ఒబెసిటీ ఒకటి కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇక సంతానోత్పత్తి కూడా, ఈ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, మనం ఎలా బయటపడాలి? ఒబెసిటీ అంటే మళ్ళీ మనం తినే పోర్షన్స్ అండి, అండ్ ఎక్సర్సైజు అండ్ డిసిప్లిను. ఇన్ఫర్టిలిటీ సెంటర్సా, నేను దాని గురించి ఒకటే చెప్తాను, ఇట్స్ అన్ ఇండివిజువల్. ఇది IVF, సరగెసీ అవన్నీ ఇండివిజువల్ డిసిషను. బట్ ఒకళ్ళకి నీకు ఓకేగా ఉంది, నెక్స్ట్ వాళ్ళు అలా చేసుకోవడం కాదు. అగైన్ అండ్ అది హస్బెండ్ వైఫ్ వాళ్ళ డిసిషన్ తీసుకొని యూ హ్యావ్ టు గో టు అ ఫ్యామిలీ, ద కరెక్ట్ పర్సన్ ఫర్ కన్సల్టింగ్, గైనకాలజిస్ట్, తర్వాత ఎవరికి రెఫర్ చేస్తారో. కానీ ఒకటి, దీనికి చాలా పేషెన్స్ ఉండాలి. యూఎస్లో అయినా అదే చెప్తాం, ఇన్ఫర్టిలిటీ సైకిల్స్కి మీరు IVFకి పేషెన్స్, అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇవన్నీ కూడా దే హ్యావ్ టు ఫ్యాక్టర్ ఇన్ అనమాట. ఒక 2-3 సైకిల్స్లో అవ్వలేదు అని వాళ్ళు బాధలు పడిపోయి, బట్ అగైన్
కంటిన్యూస్ చెకప్స్కి వెళ్ళాలి. బికాజ్ ఇదంతా ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ ప్రాసెస్. డెఫినెట్లీ ఇట్ హస్ హెల్ప్డ్, ఇట్ ఈస్ గుడ్, బట్ అగైన్ ఇట్స్ అ ఇండివిజువల్ డెసిషన్. నేను దానికంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎనీథింగ్ మోర్ బికాస్ వాళ్ళ ఇష్టము అండ్ దే విల్ గో టు ద కన్సర్న్ పర్సన్. సో ఒకప్పుడు మనకు ఎంతో కాయకష్టం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు 5గురు 6గురు కూడా వాళ్ళ ఒకప్పుడు అలా ఉండేది. డెలివరీ అలా ఉండేది సిస్టమ్. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఆ కెపాసిటీ కూడా తగ్గిపోయింది, హెల్త్ కూడా తగ్గింది కదా. దాని కారణాలు ఏంటి? మళ్ళీ మన ఉమెన్ యొక్క హెల్త్, ఆ ప్రొడక్టివిటీ, ఆ హెల్త్ పెంచుకోవడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే అప్పుడు ఒకటండి శర్మ గారు, ఆ రోజుల్లో సంతానమే భాగ్యం అనేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఏంటంటే 1 or 2 చిల్డ్రన్ కంటున్నారు. సో కాన్షియస్గా. ఇంకోటి స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. స్ట్రెస్ కూడా ఇట్స్ అ ప్రాబ్లం. అండ్ మనం బేసికలీ లైఫ్ స్టైలే డిఫరెంట్ అయిపోయింది కదండి. ఇప్పుడు అప్పుడు ఉన్న లైఫ్ స్టైలు ఎందుకు 15 ఏళ్ళ ఉన్న లైఫ్ స్టైలు ఇప్పుడున్న లైఫ్ స్టైలు వేరే. అండ్ అగైన్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్స్ అప్ టు దెమ్. కానీ నేను ఒకటే చెప్తాను, హెల్త్ కోసం అట్లీస్ట్ 2 years గ్యాప్ ఉండాలి ఒక్కొక్క చైల్డ్ బిట్వీన్ ఈచ్ చైల్డ్. ఎవరన్నా చెప్తారు, ఎనీ డాక్టర్ విల్ సే దట్. బట్ అగైన్ నువ్వు ఇద్దరినే కనాలి ఒకళ్ళనే కనాలి అనేది మనం వాళ్ళ ఇండివిజువల్ బేసిస్. బికాజ్ ఇట్స్ నాట్ అ కంట్రీ పాలసీ ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్లో, చైనా లాంటి వాళ్ళు ఎవరి వాళ్ళు ఉంటాయి. బట్ అగైన్ యూ హ్యావ్ టు థింక్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అస్సలు బిఫోర్ 21 ఐ వుడ్ నాట్ ఈవెన్ సజెస్ట్. ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా బోన్ డెవలప్మెంట్ లేనప్పుడు 18 years ముందు 14 years ముందు ప్రెగ్నెన్సీ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తల్లికి బిడ్డకి. అది ఇంకొక కాజ్ మనకి ఇంతమంది ఆడవాళ్ళు పోవడం. ఇట్స్ వెరీ సాడ్ అనమాట. సో ఇదంతా ఎడ్యుకేషన్లో వస్తుంది అండ్ దానికి మెన్ కూడా సహకరించాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లి అఫ్ కోర్స్ ఇట్స్ నైస్ ఫర్ ఎనీ ఉమెన్ టు బీ అ మదర్, బట్ ద చాయిసెస్ ఆర్ చాలామంది దే డోంట్ వాంట్ హ్యావ్ చిల్డ్రన్. సో మనం ఎవరిని ఏమీ అనలేము. కానీ ఆ సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి మెంటల్ హెల్త్కి. ఇప్పుడు ఎంతమంది సూయిసైడ్లు కమిట్ చేసుకుంటారు, పిల్లలు పుట్టలేదు, రాజీ రంపాన్ పెడతారు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు. ఎవరి ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం రెస్పెక్ట్ చేసి ఈ సొసైటల్ ఇవి ఉండకు ప్రెషర్స్ అండి, అదే ప్రాబ్లం మనకి ఎక్కడైనా అంతే. నేను మన దేశమనే అంటాను, వరల్డ్ అంతా అలా ఉంది. లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ కూడా ఇష్యూస్ వస్తున్నాయి కదా, దానివల్ల కూడా ఇష్యూస్ అవుతున్నాయి కదా. అవుతున్నాయండి. బట్ అగైన్ ఏంటంటే అది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని హై ఆబ్స్టెట్రిక్ రిస్క్ అంటాము, ఎల్డర్లీ ప్రైమీస్ అంటాము. బట్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఇవన్నీ మానిటరింగ్గా ఉండాలి. ఎట్లా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇదో ఆఫ్టర్ 35 ట్రెడిషనలీ అంటారు. బట్ చాలామంది 40sలో కూడా ఫస్ట్ చిల్డ్రన్ని కంటారు. బట్ వాళ్ళ కేర్ ఉంటే ఇట్ కెన్ బి ఆల్ అడ్రస్డ్ అండి. అంటే మీరు గైనకాలజిస్ట్ కాబట్టి ఈ పీరియడ్స్ టైంలో పెయిన్స్, తల కొన్ని ఇబ్బందులకి ఈ బెల్లము, నువ్వులు చాలా మంచిది అంటారు. అది కరెక్టేనండి? అది నేను అలా చెప్పలేను, కొంతమంది అంటారు. బట్ నేనేమంటానంటే జెంటల్ ఎక్సర్సైజ్ చేసి ఎప్పుడు మనకి కొంచెం పెయిన్ ఎక్కువ అయితే ఏదైనా అనాల్జెసిక్స్, టైల్నాల్, బ్రూఫెన్ అలాంటిది మేము చెప్తాము తీసుకోమని. బట్ ఈ నువ్వులు బెల్లం గురించి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఒకటి చెప్తానండి, బెల్లంలో ఉన్న ఐరన్ కంటెంటు దేంట్లో లేదు. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను సౌత్ ఆఫ్రికాలో, ఒక చిన్న విలేజ్లో. అక్కడ ఏం చేసామంటే మేము వాళ్ళకి వైటమిన్స్ రాస్తే వాళ్ళు ఎవరు అఫోర్డ్ చేయలేరని బెల్లము, మన చిక్కీలు ఉండలు ఉంటాయి చూడండి, అట్లాంటివి చేసుకోమని చెప్పాం. ఎందుకంటే మన లీఫీ పాలకూర, చుక్కకూర, తోటకూర అండ్ ఈ బెల్లం తింటే హై కాంటెంట్ ఐరన్, అనీమియా తగ్గుతుంది. ఇట్ రెడ్యూసెస్, ఇట్ హెల్ప్స్ దెమ్ అన్నమాట. సో పీరియడ్స్ గురించి నేను చెప్పలేను, కానీ ప్రెగ్నెన్సీలో బెల్లం ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఇఫ్ దే కెన్ టేక్ ఇట్. ఈ సీడ్ సైక్లింగ్ కిట్ అనేది అంటున్నారు, ఈ పీరియడ్స్ని వాటిని దృష్టిలో రెగ్యులేట్ చేయడం. అదేంటి మేడం? అది చాలా ఉందండి. కానీ నేనేమంటానంటే అగైన్ ప్రతి వాళ్ళు వాళ్ళ మెడికల్, వాళ్ళ గైనకాలజిస్ట్తో మాట్లాడాలి. కొంతమందికి పని చేయవచ్చు. ఇప్పుడు అది ఫ్రీగా అమెజాన్లోనో, ఫ్లిప్కార్టో, దేంట్లో ఏ బజార్లో దొరుకుతుందో తీసుకుని నువ్వు తీసేసుకొని మళ్ళీ దానికి రియాక్షన్స్ వస్తే ప్రాబ్లం. అన్నీ మానిటర్ చేయాలి. అండ్ ఇంకొకటి అండి, ఎవరన్నా వేరే మెడికేషన్స్ మీద ఉన్నారనుకోండి, ఈ న్యాచురల్ ఇవి తీసుకున్నారనుకోండి, అవి దెబ్బలాడుకుంటే బాడీలో వేరే రియాక్షన్ రావచ్చు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరన్నా నన్ను అడిగితే నేను అక్కడ కూడా అదే చెప్తాను,
ప్లీజ్ కన్సల్ట్ యువర్ మెడికల్ ప్రొఫెషనల్. ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి మా సిస్టర్ ఆది ఇచ్చి నాకు బట్టలు కుట్టు నేను వెళ్ళకుండా అంటే అది ఎలా ఫిట్ అవుతుంది? నేను ముందే చెప్పాను మీకు, నో వన్ సైజ్ ఫర్ ఆల్ అనేది మెడిసిన్లో, పబ్లిక్ హెల్త్లో, ఇలాంటి వాటిలో మనము, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. ఇప్పుడు డెలివరీ తర్వాత పుట్టే బేబీ బాబు ఎవరైనా సరే బాగా తెలివిగా ఉండాలంటే, మంచి ఇంటెలిజెంట్, హెల్తీగా తెలివి హెల్త్ అండ్ బ్రెయిన్ బాగా ఉండాలంటే వాట్ యూ సజెస్ట్? ఫుడ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఈ ఫుడ్స్ తీసుకోకపోవటం అదే అంటే అగైన్ మామూలు మనం పెట్టే ఫుడ్స్ కాకుండా మీరు వేరే సప్లిమెంట్స్ అంటే వాళ్ళు పీడియాట్రిషియన్తో మాట్లాడాలి. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ చాలా చెప్పేస్తారు. ఇప్పుడు యూఎస్లో కూడా ఆల్జైమర్స్కి, మెమరీ లాస్కి అది తీసుకోండి, ఇది తీసుకోండి. అవి నిజంగా పనిచేస్తాయా? ఎన్ని స్టడీస్ ఉన్నాయి? ఇప్పుడు సోషల్ మార్కెటింగ్ అనేది చాలా ఉంది ప్రతి చోట. బట్ ఎప్పుడు నేను అంటాను పేరెంట్స్కి, టాక్ టు ద పీడియాట్రిషియన్, నియోనేటాలజిస్ట్. బట్ ఇంకొకటి, మనం పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ పెట్టి వాళ్ళకి, ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి ఏజ్ అప్రాప్రియేట్. మొన్న ఎవరో ఫ్రెండ్ వాళ్ళ బేబీకి పిల్లలు పుడితే నేను తెచ్చాను. 0 to 6 months వాళ్ళు ఏం ఐడెంటిఫై చేస్తారు, 9 to 12 months. సో ఇలాంటి ఏజ్ చాలా ఇంపార్టెంట్ మనం చేయగలిగితే. అందుకనే కదా మాంటిసోరీ, కిండర్ గార్డెన్ ఇవన్నీ. అండ్ పేరెంట్స్గా మనం టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. వాళ్ళకి పుస్తకాలు చదివి అవి ఇన్కల్కేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు పుస్తకం చదవడు కదా, చాలా తక్కువ మంది మన జనరేషన్స్లో చదివినట్టు కాకుండా. బట్ పేరెంట్స్ టైం స్పెండ్ చేయాలండి కొంచెం. అప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ దేర్ మెంటల్ వెల్ బీయింగ్ ఆల్సో. కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయండి. అంటే కొంతమంది ఇప్పుడు చూడండి పాపం డౌన్ సిండ్రోము ఇట్లాంటివి ఉంటాయి కదా. అందుకని అది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, మీరు అన్నారే ఓల్డర్ పీపుల్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ వన్ థింగ్ వీ డూ జెనెటిక్ టెస్టింగ్, క్రోమోజోమల్ ఇది చూడ్డానికి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. 40 ఏళ్ళకి ఆవిడ ప్రెగ్నెంట్ అయితే chances to get a child with neurological deficits or as you said will be higher. బట్ అది ముందే డిటెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. బట్ అండ్ ఉమెన్ హెల్తీగా తినాలండి. చాలామంది ప్రెగ్నెన్సీ అప్పుడు తాగుతారు ఆల్కహాల్. ఆ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ వేస్తుందో తల్లి చేసుకున్న దానికి. లేకపోతే స్మోక్ చేస్తారు. సో మనం ఏం తింటామో అది పిల్లలకి వెళ్తుంది. వాళ్ళు పుట్టాక హెల్తీ డయట్, వాళ్ళకి సపోర్టివ్ ఎన్వైర్న్మెంటు, అండ్ ఇంకేమన్నా అండ్ చెకప్స్కి తీసుకెళ్ళాలి కదండి. బికాస్ ఎర్లీగా తెలుస్తుంది వాళ్ళకి. వీ కాల్ డిలేడ్ మైల్ స్టోన్స్. ఎందుకు అయ్యాయి, అది జస్ట్ డిలేడా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం చూడాలి. సార్, ఉమెన్లో క్యాన్సర్ కూడా పెరుగుతుంది కదా, దీన్ని ఎలా మనం హౌ టు ప్రివెంట్ ఇట్? ప్రివెంట్ అంటే అగైన్ అండి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి ప్యాప్ స్మియర్ వెళ్ళాలి సిన్స్ స్టార్టింగ్. తర్వాత ఇప్పుడు సెక్షువల్లీ యాక్టివ్ కాదు, నేను ప్యాప్ స్మియర్ చేయించుకోను అంటే నో, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లక్కీలీ సర్వైకల్ హెచ్పివి ఆ వైరస్కి వ్యాక్సిన్ వచ్చింది అండ్ ఇండియాలో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్, ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళతో నేను మా సిస్టర్ వర్క్ చేసి వీఆర్ అండ్ అదర్ కొలీగ్స్ ఆల్సో మనీ ఇచ్చి స్కూల్ చిల్డ్రన్కి, గర్ల్స్కి ఆ వ్యాక్సిన్ ఇస్తే మంచిది. ఇంకొకటి అండి, వ్యాక్సిన్ మీరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. వ్యాక్సిన్ లిటరసీ, వ్యాక్సిన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది అంటారు, ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ చెప్తాను, ఇండియాలో చాలా మంచిది, మనకి పోలియో లేదు కొద్దేళ్లుగా, కానీ ఇంకా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో ఉన్నాయి. ఏంటి వాళ్ళకి చెప్పాలి, ఈ వ్యాక్సిన్ వల్ల ఆ పిల్లలు ఇన్ఫర్టైల్ అవ్వరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినప్పుడు ప్రెగ్నెన్సీలు రాకుండా ఉండరు అని. ఈ మిత్స్ అన్నీ తీసేయాలి. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల చాలా లైఫ్స్ ప్రివెంట్, cervical cancer ప్రివెంట్ అయింది. బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్యాన్సర్స్ టు ఐడెంటిఫై ఇస్ విమెన్స్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉన్నాయి కదా. బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ అండి, అందుకని మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. యూజువలీ బేస్ లైన్ 35 అని చెప్తాం మేము అక్కడ. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంతమంది 30-year-oldsకి కూడా రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అది మదర్ సైడు, ఫాదర్ సిస్టర్ కాదు, ఆ పిన్నికో అమ్మమ్మకో. ఎందుకంటే కొంచెం మదర్ సైడ్ ఒక పర్సన్కి ఉంటే మెటర్నల్ రిస్క్ ఈ స్లైట్లీ హయ్యర్.
సో మ్యామోగ్రామ్స్కి వెళ్ళాలి, డెఫినెట్లీ మ్యామోగ్రాఫ్. అండ్ ఇంకొకటి మాకు న్యూయార్క్ స్టేట్లో లా అండి, మేము అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు బ్రెస్ట్కి, విమెన్ బ్రెస్ట్కి మ్యామోగ్రామ్. అది రూల్ పాస్ అయింది. సో ఇదే చెప్తున్నాను, విమెన్స్ హెల్త్కి నేను ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే, విమెన్స్ హెల్త్కి మనం చేయడం కాకుండా మన ఇన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇది కూడా ఉండాలని. సో ఇలాంటి పాలసీసు, ఇంకొక పాలసీ కొన్ని స్టేట్స్లో ఇంక్లూడింగ్ న్యూయార్క్ స్టేట్, మన ఈ మెన్సెస్ అప్పుడు కొంటారు కదా ప్యాడ్స్, దాని మీద ట్యాక్స్ లేదు, దాన్ని పింక్ ట్యాక్స్ అన్ని తీసేశారు. అప్పుడు ఏంటది, అప్పుడు ఆ డబ్బులు తగ్గుతాయి, సో పీపుల్ కెన్ బై అన్నమాట. అంటే హెల్త్లో బట్టల పాత్ర, క్లోత్స్ పాత్ర కూడా ఉంది కదా, ఇప్పుడు ఆ క్లోత్స్ వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు కదా. అంటే వెదర్కి బట్టి వేసుకోవాలి. అండ్ మనకి సమ్మర్లో, ఇప్పుడు ఇండియాలో సమ్మర్ ఎప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది, అప్పుడు ఇట్ డిపెండ్స్, యూ హ్యావ్ టు బి కంఫర్టబుల్ కదా. ఇప్పుడు ఫ్యాషన్ కంటే కంఫర్ట్ చూసుకోవాలి, ఇది మనం వీ హ్యావ్ టు టెల్. అండ్ ఎనీవేర్ అండి, విత్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ కదా, ఏం కెమికల్సో ఏమిటో మనం అంటే టైట్ ఫిట్స్ ఇవన్నీ వేయటం అనేది మంచిది కాదంటున్నారు డాక్టర్. అంటే ఇట్ డిపెండ్స్ కదా, అంత కన్స్ట్రిక్టివ్ అయిపోయి. ఇప్పుడు సాక్స్ అందుకనే చెప్తాం కదా, ఇప్పుడు లాంగ్ ఫ్లైట్ మీద ఉంటే యూ వాక్ అని చెప్తాము, లేకపోతే ప్రెషర్ స్టాకింగ్స్ వేసుకో అని చెప్తాము. ఎందుకంటే ప్రెషర్ స్టాకింగ్స్తో దే కెన్ గెట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ యూ కెన్ గెట్ క్లాట్. సో అగైన్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ దిస్. అండ్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్, మీరు ట్రావెల్ అన్నారని, ఏ దేశానికి వెళ్తా ఉంటే అక్కడ ఏవి రోగాలు ఉన్నాయో, ఏమి వ్యాక్సిన్ తీసుకోవాలో, లైక్ ఆఫ్రికాకు వెళ్తే యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మన విదేశ పర్యటనలో వెళ్ళబోయే ముందు అక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే మాకు ట్రావెల్ క్లినిక్ అని ఉంటుంది, సిడిసి వెబ్సైట్, స్టేట్ డిపార్ట్మెంట్ మీద ఏ కంట్రీకి వెళ్తున్నాం అంటే ఇది రిస్క్ ఇది అని చెప్తారు. కానీ మనం కొంచెం మస్కిటోస్ ఎస్పెషలీ జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కేర్లో, హెల్త్ సర్వీస్లో, హెల్త్ అవేర్నెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర ఏంటండి? ఏఐ ఇప్పుడు ఏఐ అండి ఎవ్రీవేర్ ఇస్ దేర్. ఇప్పుడు మనకి కొద్ది రోజుల క్రితము నేను ఇప్పుడు ఏంటంటే ఏఐలో ఉన్నాను, బికాజ్ ఎంఐటీలో కూడా నేను ఏఐ చదువుకున్నాను అలా రీసెంట్గా. ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ టూల్ ఫర్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్, టైం తక్కువలో టు కమ్ టు అ డయాగ్నోసిస్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అ టూల్. ఆ టూల్ని మనం వాడుకోవాలి. ఫైనల్ డెసిషన్ హ్యాస్ టు బీ బై ద డాక్టర్. కానీ ఆ టెస్ట్లన్నీ ఒకేసారి కంబైన్ చేసి మాకు ఇస్తే అది చాలా, బికాజ్ వీఆర్ వర్కింగ్ అండి, వన్ ఆఫ్ ద కంపెనీస్ మేము అందరం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ స్టార్టప్ లివర్ హెల్త్ గురించి చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎలా డెవలప్ చేస్తున్నారంటే మా అదేదో కంప్యూటర్ కొలీగ్స్ అండ్ ఆల్ ఒకే టైంలో అన్ని రేడియోగ్రాఫు రిజల్ట్స్, బ్లడ్ టెస్టు, బయాప్సీ ఒకే దాంట్లో వచ్చేస్తే మాకు ఎంత ఈజీ అవుతుంది. సో ఇలాంటివి ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం 3 డైమెన్షనల్ పజిల్ కట్టినట్టు ఇది 4 డైమెన్షనల్ అంటాను, మనకు తెలుస్తుంది. బట్ ఒకటి, వీ కెనాట్ బిలీవ్ 100% లీవ్ ఇట్ టు ఏఐ, బికాస్ మనము డెసిషన్. బికాజ్ లేమ్యాన్స్ టర్మ్స్లో చెప్పాలంటే హాలుసినేషన్ అంటారు ఏఐకి. ఆ మెషిన్స్ ఒక్కొక్కసారి హాలుసినేట్ అవుతాయి. సో దెన్ దే వోంట్ గివ్ అస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, మన ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దాన్ని అప్లై చేయాలి కదా. కానీ మనమే క్రియేట్ చేసాం కదండి ఏఐని, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ మీరు అన్నట్టే క్రియేట్ చేసాం కదా. అంటే దానికి టూల్గా దాన్ని వాడుకోవాలి కానీ పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ వల్ల మనకు ఉపయోగం ఉంది కదా మెడికల్లో. డెఫినెట్లీ చాలా ఇప్పుడు ఎక్కువైపోతుంది. నేను చెప్పాను కదండి మీకు, ఎందుకంటే నిమిషాల్లో మనకి ఇది వస్తుంది విత్ నో టైం. ఎస్పెషలీ ఎంఐటీలో ఒక స్టడీ చేశారు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రిడిక్షన్కి. అంటే ఎన్ని వేల అల్ట్రాసౌండ్స్, మ్యామోగ్రామ్స్ అన్నీ స్టడీ చేసి ఎవరు 5 years before also can we tell if that person will get breast cancer అని ఆ ప్యాటర్న్స్ పట్టి. సో అలాంటి వాటికి బట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకటి, వేరే దేశాల్లో మనకి ఇండియాలో అంత రేస్ ఇది లేదు, కానీ ఒక్కొక్క రేస్కి అంటే తెల్లవాళ్ళకి, ఏషియన్స్కి, ఆఫ్రికన్ అమెరికన్స్కి డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దట్ ఆల్ వీ హ్యావ్ టు పుట్. దట్స్ వై వీ సే డిస్అగ్రిగేటెడ్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బై జెండర్, బై ఏజ్, బై రేస్. మనం ఒరిజినల్ ఇంటెలిజెన్స్ విషయంలో మనం పవర్ఫుల్గా ఉంటూ మన ఇంటెలిజెన్స్ని మనం కాపాడుకుంటూ ఏఐని ఒక టూల్గా వాడుకుంటూ
మనం ఇంకా ఫాస్ట్గా ఇంకా అక్యురేట్గా ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేయడం కోసం ఏవే ఉపయోగపడుతుంది. ఇట్స్ రియలీ గుడ్ అండి. అంటే దట్ వే ఇట్స్ గుడ్, కానీ 100 అండ్ ఎస్పెషలీ విమెన్స్ హెల్త్ విషయంలో ఇప్పుడే అది న్యూ ఫీల్డ్ ఎమర్జ్ అవుతోంది. సో బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. మేడం మీరు ఇప్పుడు ఏ పొజిషన్స్లో ఉన్నారు, వేటి మీద వర్క్ చేస్తున్నారు మేడం, ఏ సంస్థలతో అసోసియేట్ అయి ఉన్నారు? అంటే ఒకటి అమెరికన్ మెడికల్ విమెన్స్ అసోసియేషన్, అది ఆ ఎన్జిఓ మోర్ దెన్ 110 years ago ఇట్ వాజ్ స్టార్టెడ్ అండి. బేసిక్గా మేమే అంటే ఇప్పుడు నేను ఆ ఎన్జిఓని నేను యునైటెడ్ నేషన్స్లో ఎన్జిఓ రిప్రజెంటేటివ్. మేము ఇప్పుడు ఏంటంటే నా ఫోకస్ నాకు విమెన్స్ హెల్త్ మీద, ఇప్పుడు మెన్స్ట్రల్ హెల్త్ అనమాట. చాలామంది గర్ల్స్ స్కూల్కి వెళ్ళరు. సో అది మనం ఎలా హెల్ప్ చేయగలమో బై ప్రొవైడింగ్ యునో దిస్ మెన్స్ట్రల్ ప్యాడ్స్ అన్నీ. అండ్ ఆల్సో ఇంకొకటి మనకి ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకొక వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇస్ ఎట్లాగా ఈ ఏఎంఆర్ టూల్ వల్ల పేషెంట్స్ కానీ ఫిజిషియన్స్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ వాళ్ళకి ఏమిటి చూడాలి అని డిఫరెంట్ ఇది. ప్లస్ ఇంకొక ప్రాజెక్ట్ ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇస్ వాటర్ అండి. టు హౌ వీ కెన్ యూజ్ ఎయిర్ టు మేక్ ఇట్ ఇన్ టు వాటర్ ఫర్ క్లీన్ వాటర్. ఎందుకంటే నీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, హైజీనిక్ వాటర్. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సీసాలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు ఇవన్నీ. సో వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ యూజేజ్ రెడ్యూస్ చేస్తే ఎంత మైక్రో ప్లాస్టిక్స్ తగ్గుతాయి. ఈ ఎక్కడన్నీ పడేస్తూ ఉంటాం నదుల్లో, ఓషన్స్లో. సో బేసికలీ నౌ అట్ ద మూమెంట్ ఇంకోటి క్లైమేట్ చేంజ్ అండి. ఫస్ట్ లేడీ ఆఫ్ బహామాస్తో నా ఇంకొక ఫ్రెండ్, ఆవిడ చైనీస్ అమెరికన్, మేమిద్దరం ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి వాళ్ళకి క్లైమేట్ చేంజ్ బకెట్స్ పంపించాము. ఎందుకంటే బహామాస్ లాంటి దేశాల్లో అదేంటంటే ల్యాండ్ ఈజ్ లోవర్ దెన్ సీ అనమాట. సో వాళ్ళకి పాపం ఫ్లడ్డింగ్ వస్తే అంత. సో ఈ బకెట్లో ఏముందంటే అది ప్లాస్టిక్ బకెట్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ థిక్ ప్లాస్టిక్ మూతతో. ఎందుకంటే నీళ్లు పెట్టుకోవడానికి మూత కావాలి కదా, దాంట్లో థర్మామీటర్ ఉంది. చాలామంది పిల్లలు ఎందుకు వాళ్ళకి ఫిట్స్ వస్తాయంటే వాళ్ళకి ఫీవర్ వచ్చిందని కూడా పేరెంట్స్ వాళ్ళకి థర్మామీటర్ ఉండదు. ప్లస్ సోపు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక బ్లాంకెట్ పెట్టాం, అది రీవాషబుల్ బ్లాంకెట్. అది ఎవరికన్నా పాపం డెలివరీ అవుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మళ్ళీ అది వాష్ చేసి యూజ్ చేయొచ్చు. సో ఈ క్లైమేట్ చేంజ్ బకెట్ అది 1250 బకెట్స్ బహామాస్ ఫస్ట్ లేడీతో పనిచేసి ఆవిడ ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళాము, వి ప్రెజెంటెడ్. అలానే సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ ఉంది, చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తారు. బకెట్స్ పంపించాము ఆఫ్రికాలో ఇవ్వడానికి. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎక్కడన్నా మనం ఏమన్నా చూడొచ్చు. అండ్ మళ్ళీ ఇండియాలో కూడా కోవిడ్ టైంలో అమెరికన్ మెడికల్ విమెన్స్ అసోసియేషన్ నేను ఎఫర్టు ఇంకొక కొలీగ్తో లీడ్ చేశాను. వేరే అందరూ ఇండియన్ అమెరికన్స్ జాయిన్ అయ్యి ఇండియాకి అప్పుడు పోర్టబుల్ మన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించాము, మోర్ దెన్ $2 million వర్త్. అండ్ ఒక మంచిది ఏంటంటే చాలామంది పనిచేశారు, నేను ఒక్కదాన్ని అని చెప్పట్లేదు, నేను ఎప్పుడు టీమ్ వర్క్ అనే అంటాను. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఫెడెక్స్ కంపెనీతో వర్క్ చేసాము, వాళ్ళు మొత్తం ఫ్రీగా దే షిప్డ్ ఇట్ అనమాట. నేను లాస్ట్లో ఏమంటానంటే పాజిటివ్ పార్ట్నర్షిప్స్ ఫర్ గ్లోబల్ గుడ్. ఇప్పుడు WHO తోటి యుఎన్తో మీరు ఏమైనా సంబంధాలు ఉండే? ఉందండి. నేను యుఎన్లో కన్సల్టెంట్గా పనిచేశాను యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యుఎన్ఎఫ్పిఏలో, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. తర్వాత నేను 20 ఏళ్ళగా నా ఎన్జిఓని నేను రిప్రజెంట్ చేస్తాను యుఎన్లో. ఐ గో ఫర్ ఆల్ ద హెల్త్ మీటింగ్స్. అక్కడ అంబాసిడర్స్తో చాలా మందితో నేను పనిచేశాను, హెల్త్ మీద అడుగుతూ ఉంటారు. WHOలో ఎన్జిఓతో ఐఎమ్ ఎన్జిఓ రిప్రజెంటేటివ్. అందుకనే వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి వెళ్తాను. మొన్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మేలో మేము అదే క్లైమేట్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ సైడ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నేను వేరే ఈవెంట్స్లో మాట్లాడి వై వీ షుడ్ బి కన్సర్న్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న వాన పడింది, ఈరోజు ఎండ, రేపు స్నో పడుతుందేమో, ఎవరికి తెలుసు, అలా అయిపోయింది.
దానివల్ల మన హెల్త్ రిస్క్స్ చాలా ఉన్నాయి అండ్ విమెన్కి చాలా ఉంది బికాజ్ విమెన్ క్లైమేట్ రెఫ్యూజీస్ అండి. బికాజ్ క్లైమేట్ రెఫ్యూజీలు అంటే ఇప్పుడు యుద్ధాల వల్ల రెఫ్యూజీలు అవ్వడం, క్లైమేట్ వల్ల కూడా రెఫ్యూజీలు అయిపోతున్నాం. ఈ ఉమెన్ మామూలుగా మనిషి యొక్క లాంగివిటీ పెంచుకోవడం కోసం 100 ఏళ్ళు 120 ఏళ్ళు జీవించడం కోసం చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతున్నాయి కదా. సో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అంటారా? నేను అది చెప్తే నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది కదండి. నేను ఇక్కడ అది ఎంత అంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద వర్క్స్. కానీ హెల్తీ లైఫ్ స్టైల్తో ఇప్పుడు ఏమంటామంటే 60 ఈజ్ ద న్యూ 40 అంటారు, 80 ఈజ్ ద న్యూ 60 అంటారు. ఇప్పుడు మీరు చూడండి హెల్తీ లైఫ్ స్టైల్ జాపనీస్ వాళ్ళ డయట్ అండి, వాళ్ళు ఎంత మంచి 82.5 ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ విమెన్స్ లైఫ్ స్పాన్. ఇంకా మ్యాక్సిమం వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 100 ఏళ్ళ పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను యావరేజ్ లైఫ్ స్పాన్ 82. వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఇకిగై కూడా ఉంది వాళ్ళ ఫిలాసఫీ, ఇకిగై. అండ్ ఇంకోటి వాళ్ళు దే మెడిటేట్. జాపనీస్ కూడా నాకున్నారు, నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా చూశాను. వాళ్ళు చాలా ఆ కామ్నెస్ ఉండాలండి మనకి, నాకు అదే అనిపిస్తుంది. దట్స్ వై వీ హ్యావ్ టు డూ యోగా, వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ హెల్త్ ఏంటంటారు వాళ్ళది, జపనీస్ది లాంగివిటీ అండ్ స్ట్రాంగ్? అంటే ఒకటి జీన్స్ వాళ్ళు చాలా హెల్తీ లైఫ్ స్టైల్ అండి. నేను చూసాను వాళ్ళు ఏం తింటారో, వాళ్ళ లైఫ్ స్టైల్. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీస్ తినరు, వాళ్ళు ఎక్కువ సాల్ట్ ఉండదు, వాళ్ళు ఫ్రైడ్ వాళ్ళ ఫుడ్ స్టైలు. అండ్ దే ఆల్ వాక్, వాళ్ళ ఎక్సర్సైజ్ చాలా ఉందండి. మనకు అంత ఉందో లేదో నాకు తెలీదు. తర్వాత మెడిటేషన్ అన్నారు వాళ్ళు, ఎక్కువ సైలెంట్ వాళ్ళు చేస్తారు సైలెంట్గా. వాళ్ళు దెన్ దే డూ ఆల్ దట్ చీ గాంగు, ఇవన్నీ చాలా ఉన్నాయి. టై చీ అంటే సౌత్ ఏషియన్. మన యోగా ఉంది కదండి, మనకు చాలా మోర్ దాన్ ఎనఫ్. మా యోగా ఈజ్ ద బెస్ట్. నన్ను అడిగితే దే ఇస్ నథింగ్ లైక్ యోగా. వాళ్ళు ఇకిగై అంటారు కదా, వాళ్ళు అదొక ఫిలాసఫీ. వాళ్ళ ఫిలాసఫీకి గయి మళ్ళీ వాళ్ళది టై చీ చీగాంగ్ అంటే దట్ సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళు చేస్తారు. అండ్ మన యోగా ఉంది కదా, మన యోగా ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నేను యోగా ఐఎమ్ అ బిగ్ యోగా ఇది. మనం వీ డోంట్ రియలైజ్ అండి మన ఇంట్లో ఉన్న అంటే ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ కదా. మన యోగా ఇస్ అమేజింగ్. ఇప్పుడు అందుకనే కదండి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆయుష్ అవన్నీ అప్పుడు వాళ్ళు వచ్చారు. ఇంకొకటి లాస్ట్ థింగ్ ఆన్ టెల్ యూ, మోడీ గారి వల్ల ఇది ఇంటర్నేషనల్ యోగా డే ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్. మొన్న ఆయన వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చారు, 10th anniversary. సో ఐ వాజ్ ఇన్వైటెడ్ అనమాట. అప్పుడు వరల్డ్ రికార్డ్ అండి అది. 150 countries వాళ్ళు అందరు కూర్చొని అక్కడ యోగా చేసామన్నమాట. ఆయన కూడా చేశారు. మీరు కలిసారా మోడీని? అంటే ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆయన రాకుండా డైరెక్ట్గా వెళ్ళారు. కానీ చూసాను ఆయన ఇక్కడ ముందున్నారు, వెనకాతల నేను ఉన్నాను అనమాట. రిచర్డ్ గేర్ కూడా మూవీ స్టార్ వచ్చాడు. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఈజ్ యోగా ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద UN. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం అక్కడికి, అందరు కూర్చుని ఇక్కడ యోగా చేస్తారు. ఇండియన్స్ కంటే ఇంకా వేరే దేశాల వాళ్ళు వచ్చి చేస్తారు. ప్రివెన్షన్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెంటివ్ టూల్ అండ్ ఇట్ గివ్స్ యూ డిసిప్లిన్ అండి. అంటే హెల్త్ ఆల్సో కదా, హెల్త్ అండ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. మెంటల్ హెల్త్ కూడా, రెండు హెల్త్, ఫిజికల్ మెంటల్. సో యోగా మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం చెయ్యాలి. వీ హ్యావ్ టు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి శర్మ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.